సాంబయ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. అయ్యా, మీరు చెప్పినట్టుగానే బొడ్డోడికి 22 ఏళ్ళు నిండంగానే గెలవమన్నారు. అందుకే ధ్యానంలో కూర్చుని నీకు దేవుడిచ్చిన ఆ కుర్రాడి భవిత మానసనేత్రంతో చూస్తున్నాను. కానీ ఏం చేస్తాం, విధి చాలా బలీయమైనది. అయ్యా, మీరేదో బలేమంటున్నారు. నా బిడ్డకేం కాదు కదా స్వామి. వాడికి చెవు గుడ్డెడు తెలిసినా నా గుండెలో కత్తి దిగిపోతే, ఈ గుండెలో కత్తి దిగిపోతే చెప్పడు స్వామి. కీడు మాత్రం చాలు స్వామి, ఇంకేమవుతు నాకు చాలు స్వామి. స్వామి, వాడి కొత్త ఏమైనా చేస్తాను స్వామి. స్వామి, వాడు దేశాలు చూశాడు, కోశాలు చూశాడు, గొప్పడైపోయాడు. స్వామి, ఉద్యోగం కోసం తిరుగుతున్నాడు. వాడికి ఉద్యోగం చూద్దా స్వామి? వాడికి ఉద్యోగం ఇవ్వగల శక్తి ఎవరికుంది సాంబయ్య? అదేంటి స్వామి? కంగారు పడకు, నేను చెప్పేది సావధానంగా విను. జాతరలో దొరికిన కుర్రాడు సామాన్యుడు కాడు, అత్యంత అదృష్ట జాతకుడు. అష్టగ్రహ కూటమి నాడు గురుదశలో పుట్టినవాడు. 600 సంవత్సరాల క్రితం దేశ శ్రేయస్సు కోసం దైవదత్తమైన కిరీటాన్ని దుండగుల నుండి కాపాడి ప్రాణాలు విడిచిన రామరాజరాయల వంశస్థుడు. ఈ కాలంలో ఆ కిరీటం మళ్లీ ఈ కుర్రాడి చేతికి రావాలి అని సూచిస్తోంది గ్రహస్థితి. దేశమంతా పేరు ప్రఖ్యాతలు, అనంత ధనరాశులు సాధిస్తాడు. అరివీర భయంకరులను సైతం మట్టి గరిపించగల మేధావి, అసమాన సూర్యుడు. ఇక తరతరాలు తిన్న తరగని ఐశ్వర్యం అతన్ని చేరుకోనుంది. నిజమా స్వామి? నా బిడ్డంత గొప్పడైపోతాడా? ఈడు సాంబయ్య కొడుకో, ఈడు సాంబయ్య కొడుకో అని నా పేరు కూడా చెప్పుకుంటారా? దేశమంతా ఆడి గురించి చెప్పుకుంటారా? ఆడితో పాటు నా పేరు కూడా చెప్పుకుంటారా? నిజమా స్వామి? అంత మంచి పేరు సంపాదించుకుంటాడా? పిచ్చి సాంబయ్య, కరువైన అకాలమైన నీ నీతి నిజాయితీయే నిన్ను కాపాడుతోంది. ఇక నీకు మంచి కాలమేలే. ఊరుకోడు స్వామి, నాకు ఇప్పుడు 2 అట్లా సైకిళ్ళు ఉన్నాయి స్వామి. నా బిడ్డ బాగుంటాం గొప్ప స్వామి నాకు. కానీ కానీ ఏంటి స్వామి చెప్పండి. ఈరోజు ఈరోజే వాణ్ణి ఏం చేయమంటారు స్వామి? గుడికి తీసుకెళ్ళమంటారా? పూజ చేయించమంటారా? దిష్టి ఏమైనా తగిలిందా? దిష్టి తీయించమంటారా? కాదు, నీ ఇంటి నుండే పంపించేయాలి. నీ మమతానురాగాలతో అతన్ని కట్టేయకూడదు. నీకోసం రాబోయే అదృష్టాన్ని కాలదన్నుకుంటాడు. తన శక్తి తాను మర్చిపోతాడు. ఈ రోజు నుండి నీకు దూరమై అన్యులకు అసాధ్యమైన కిరీటాన్ని సాధిస్తాడు. జగదేక వీరుడవుతాడు. ఎంత సులువుగా చెప్పారు స్వామి. 2 ఏళ్ల వయసు నుంచి కళ్ళలో పెట్టుకు పెంచారు స్వామి. ఇప్పుడు వాడికి 20 ఏళ్ళు. ఇప్పటికీ వాడికి నా చేతి అన్నం పెడతాడు స్వామి. ఆడిని నేను బయటికి పంపించమని చెప్తారా? నేను ఎట్టా బతకాలి స్వామి? ఆడు బయటికి వెళ్తే సాంబయ్య ఎట్టా బతకాలి? ఆడు లేకుండా సాంబయ్య ఎట్టా బతుకుతాడు? అయినా పంపిస్తాడు స్వామి. ఆడు వెళ్ళిపోతాడా స్వామి? వెళ్ళిపోయేలా నాటకం ఆడాలి. ప్రమాణం చేయించుకుని మరీ పంపించాలి. అంతేలే స్వామి. రాజకీయాలు ఆడాలి, వెన్నుపోటు పడవాలా, బిడ్డ నెలగొట్టాలా, కాసాయిలా బతకాలా? బతుకుతాను స్వామి. కానీ స్వామి, మరి వాడిని ఎవరు కాపాడతారు? మీరు కాపాడతారా? బయటికి వెళ్ళాక కాపాడతారా? భయపడకు. యోగ సమాధిలో ఉండే ప్రతిక్షణం కర్తవ్యాన్ని బోధిస్తూ కాపాడుతూనే ఉంటాను. విజయుడై నీ దగ్గరకు రాక ఇంకెక్కడికి వెళతాళ్లే? ఈ అయ్యను తీసుకువెళతాళ్లే. అట్టాగే స్వామి, పంపించేస్తాం. ఎంత ఈజీగా చెప్పారో అంత ఈజీగానే పంపించేస్తాం. ప్రేమ ఉంటే చంపుకోవాలి కదా, మరి ప్రేమ ఉంటే వదిలేయాలి కదా. అటానే పంపిస్తాం. మీ దయ పంపిస్తాం. శుభం నాయనా. ఇంకో చరిత్రకు లోకం సిద్ధం అవుతోంది.